Good morning. Welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. సో ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా మనకి ఈరోజు డేట్స్ అండ్ ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తున్నాం. ఆధునిక పోటీ పరీక్షల్లో డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ అనేది ఒక మేజర్ టాపిక్. ఆల్రెడీ గత క్లాస్లో నేను జనవరికి సంబంధించిన డేట్స్ అండ్ ఇంపార్టెంట్ డిస్కస్ చేశాను. అదే స్టాక్ జీకే కోర్సులో ఉన్న వాళ్ళకైతే నవంబర్, డిసెంబర్ లాస్ట్ ఇయర్ సంబంధించి డిస్కస్ చేశాను. ఈ సంవత్సరం జనవరి డిస్కస్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ అయినా డేట్ ఒకటే ఉంటుంది, థీమ్ మారుతుంది. సో స్టాక్ జీకే కోర్స్ వాళ్ళు ఏంటంటే ఇయర్ మారినప్పుడు థీమ్ అనేది కొత్తగా చేర్చుకుంటే సరిపోతుంది. సో బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్, అసలు డేట్స్ అండ్ ఇంపార్టెన్స్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అన్న విషయం మనం చర్చిస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇక్కడ గతంలో రెండు రకాలుగా అడిగేవాడు. ఎలా? ఎగ్జాంపుల్, జూన్ 5 ప్రత్యేకత. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జూన్ 5th అంటే మనం కింద వాడు ఇచ్చిన ఏబిసిడి ఆప్షన్స్లలో ఏం చేసేవాళ్ళం అంటే, సో ఏదో ఒక ఆప్షన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. సో దాన్ని మనం చూజ్ చేసుకునే వాళ్ళం. సో జూన్ 5 ప్రత్యేకత, సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సో దిట్ ఈస్ ద వన్ మోడల్. అండ్ అనదర్ మోడల్, గతంలో సెకండ్ మోడల్ కూడా అడిగేవాడు. ఏంటంటే, సో ఏ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే నిర్వహిస్తారు, లేదా ఏ రోజును ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇది సెకండ్ మోడల్. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా సో నిర్వహిస్తారు. సో ఇది సెకండ్ మోడల్. అంటే ఏంటి? ఫస్ట్ మోడల్లో డేట్ ఇచ్చి ప్రత్యేకత అడిగేవాడు. సెకండ్ మోడల్లో ప్రత్యేకత ఇచ్చి డేట్ అడిగేవాడు. అంటే అతను కింద ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడో ఒక దగ్గర జూన్ 5th అనేది ఉంటుంది. సో ఆ జూన్ 5thను మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఓల్డ్ ట్రెండ్. సో 1950s నుంచి 2000 వరకు, 2010 వరకు కూడా ఇలాంటి క్వశ్చన్లే వచ్చినాయి. బట్ ఇప్పుడు తేదీల ప్రాముఖ్యత మీద క్వశ్చన్లు అడగట్లేదా? అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? కొత్తగా 3 కోణాలు అడుగుతున్నాడు. సో ఇప్పుడు పాత కోణాలు ఏంటి, ఓల్డ్ ట్రెండ్ ఏంటి మీరు అబ్జర్వ్ చేశారు కదా. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి నేను చెప్తాను. సో ఈ చెప్పిన తర్వాత మనం డిస్కస్ చేయబోయే ప్రతి డేట్ను కూడా కొత్త ట్రెండ్, పాత ట్రెండ్ మొత్తం 5 కోణాల్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి అంటే, సో కొత్తగా ఎలా అడుగుతున్నాడు అంటే, సో ఇప్పుడు సెకండ్ ట్రెండ్ అయిపోయింది కదా, ఓల్డ్ ట్రెండ్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు మూడో కోణం ఏంటి అంటే చూడండి. సో మనకి అతను ఇచ్చేది ఏంటి అంటే జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అతనే ఇస్తాడు. గతంలోనేమో ఏ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని అడిగేవాడు, కానీ ఇప్పుడు అతనే ఇస్తున్నాడు జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? సో ఇది క్వశ్చన్. దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? సో ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్. సో ఇంగ్లీష్లో ఎలా అడుగుతాడంటే, సో జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ అంటే తొలిసారి ఏ సంవత్సరంలో నిర్వహించారు అనేది క్వశ్చన్. ఇది మూడో కోణం. ఇక ఫోర్త్ యాంగిల్, నాలుగో కోణం ఏంటి అంటే, సో జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అతనే ఇస్తాడు. జూన్ 5th సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అతనే ఇచ్చాడు. ఇక్కడ కూడా 2021లో దీని థీమ్ ఏంటి? థీమ్నే తెలుగులో ఏమంటారంటే ఇతివృత్తం అంటారు. థీమ్స్ మూడింటికి ఉంటాయి: క్రీడలు, సదస్సులు, సమావేశాలు అండ్ డేట్స్ అండ్ ఇంపార్టెన్స్. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అంశం మీద ఫోకస్ చేస్తామన్నమాట. దాని థీమ్ ఏంటి? ఇది నాలుగోది. సో ఐదో కోణం. సో అతనే ఇస్తాడు జూన్ 5th సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో దీన్నే ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటాం. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఓకేనా? ఇస్తాడు. ఇచ్చి దీనిని జూన్ 5th నిర్వహించడానికి గల కారణం ఏంటి? సో జూన్ 5th నిర్వహించడానికి గల కారణం ఏంటి? జూన్ 5th నిర్వహించడానికి గల సో కారణం ఏమిటి? సో ఇది క్వశ్చన్. సో గతంలో 2 కోణాలు అడిగాడు, ఇప్పుడు 3 కోణాలు అడుగుతున్నాడు. సో మొత్తం 5 కోణాలు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మనం జూలై 1 అన్నాం, నేషనల్ డాక్టర్స్ డే. ఎందుకు నిర్వహిస్తాం? ఆ రోజు పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్ జన్మదినం. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా డాక్టర్గా సర్వీస్ చేశాడు. కాబట్టి అతని పుట్టినరోజు నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటాం.
అలాగే జనవరి 12 నేషనల్ యూత్ డే, ఎందుకంటే యువతను ఎంకరేజ్ చేసిన స్వామి వివేకానంద బర్త్డే. సో కాబట్టి ఆ రోజు జరుపుకుంటూ ఉంటాం. సో నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28 ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజు ఎవరి పుట్టినరోజు కాదు, ఎవరి వర్ధంతి కాదు. ఎందుకంటే 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ అనే అంశాన్ని సివి రామన్ కనుగొంటే దానికి 1930లో నోబెల్ వచ్చింది. సో భారత సైన్స్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఆవిష్కరణ, నోబెల్ రావడానికి కారణమైన ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 28న కనుగొనబడింది కాబట్టి సో దాన్ని సైన్స్ డేగా జరుపుకుంటాం. అంటే ఒక డే నిర్వహించుకోవడానికి అది ఒకరి పుట్టినరోజున అయి ఉండొచ్చు, ఒకరి వర్ధంతి అని అయి ఉండొచ్చు, లేదా దాని వెనుక సంఘటన ఉండి ఉండొచ్చు. ఓకేనా? సో ఈ 3 కోణాలు, సో ఓల్డ్ కోణాలు, కొత్త కోణాలు మొత్తం కలిపి మనం ఇప్పుడు ఈ టాపిక్ని 5 కోణాలు డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ ఇంపార్టెంట్ డేట్స్ ఇన్ 2020 ఫిబ్రవరి. 2021 ఫిబ్రవరి అయినా, సో 2020 ఫిబ్రవరి అయినా, 19 ఫిబ్రవరి అయినా తేదీ ప్రాముఖ్యత మారదు, మారేది ఒకే ఒకటి, థీమ్. సో అందుకని మీకు 2020 మంత్స్ కూడా కొన్ని చెప్తాను, 2021 మంత్స్ కూడా చెప్తాను. మార్చుకోవాల్సింది ఏంటంటే థీమ్ ఒకటే మార్చుకోవాలి. ఓకేనా? సో మీకు ఏ పుస్తకంలో చూసినా ఇంత డెప్త్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఉండదు. సో దీన్ని ఫాలో కండి అండ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. అండ్ ఎవరైతే మన శ్రేయోభిలాషులు అండ్ సో యూట్యూబ్లో ఫాలోవర్స్ కానీ, ఫేస్బుక్ ఫాలోవర్స్ కానీ, అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కానీ, అండ్ మన కోర్స్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే, సో మీ వెల్ విషర్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ మన కరెంట్ అఫైర్స్ మరింత సక్సెస్ఫుల్ కావడానికి తోడ్పడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2020 ఫిబ్రవరిలో సో ఫస్ట్ ఇష్యూ ఏంటంటే వరల్డ్ వెట్లాండ్స్ డే. సో ఇక్కడ చూడండి, వెట్లాండ్స్ సో డే అంటే దీన్నే తెలుగులో ఏమంటామంటే సో పచ్చిక బయళ్ళ దినోత్సవం. పచ్చిక బయళ్ళ దినోత్సవం, సో ప్రపంచ పచ్చిక బయళ్ళ దినోత్సవం. ఏంటి? సో వాట్ ఈస్ ద మేజర్ రీజన్ టు సెలబ్రేట్ ఫిబ్రవరి 2 యాజ్ వరల్డ్ వెట్లాండ్ డే? ఎందుకు మనం అసలు పచ్చిక బయళ్ళు, వెట్లాండ్స్ అని దేన్ని అంటారు అంటే ఒక భూభాగం పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ, దీర్ఘకాలికంగా కానీ, కొద్ది రోజుల పాటు కానీ నీటితో కప్పబడి ఉన్నట్టుంటే దాన్ని వెట్లాండ్, పచ్చిక బయళ్ళు అని పిలుస్తూ ఉంటాం. సో ఎందుకు మరి ప్రపంచ పచ్చిక బయళ్ళ దినోత్సవం జరుపుకోవడానికి రీజన్ ఏంటి అంటే ప్రపంచ జీవ వైవిధ్యంలో 40% ఆఫ్ బయోడైవర్సిటీ సో ఈ ప్రాంతంలోనే అంటే పచ్చిక బయళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఉంటుంది. సో జీవ వైవిధ్యం అంటే ఏంటి? ఒక చిన్న ప్రదేశంలో లేదా ఒక నిర్దిష్ట ప్రదేశంలో అనేక రకాల మొక్కలు, జంతువులు కలిసి ఉన్నట్టుంటే దాన్ని జీవ వైవిధ్యం అంటాం. సపోజ్ మన ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంది, మన ఇంటి చుట్టూ 100 ఎకరాలలో వేప చెట్లు ఉన్నా కానీ జీవ వైవిధ్యం లేనట్టే. అంటే ఒక ప్రదేశంలో జీవ వైవిధ్యం బాగా ఉంది అంటే అనేక రకాల మొక్కలు, జంతువులు ఉన్నాయని అర్థం. ఓకేనా? సో ప్రపంచంలో 40% ఆఫ్ జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ ఈ పచ్చిక బయళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఉంటుంది. అందుకని మనం పచ్చిక బయళ్ళను కాపాడుకున్నట్టుంటే 40% ఆఫ్ బయోడైవర్సిటీని కాపాడుకున్నట్టే. మనం ఫిబ్రవరి 2ని ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయం పక్కకు పెడితే ఆ రోజు జీవ వైవిధ్య దినోత్సవం ప్రపంచ పచ్చిక బయళ్ళ దినోత్సవం జరుపుకోవడానికి గల ప్రధాన కారణం పచ్చిక బయళ్ళ పట్ల ప్రపంచానికి ఒక అవగాహన కల్పించడం. పచ్చిక బయళ్ళ సంరక్షణ ద్వారా జీవ వైవిధ్య సంరక్షణను సో సాధించుకోవడం అనేది ప్రధాన లక్ష్యం అన్నమాట. సో మనం ఫిబ్రవరి 2ని సో ఎవ్రీ ఇయర్ సో ఫిబ్రవరి 2 ఏదైతే ఉంటుందో సో దాన్ని వెట్లాండ్ డేగా జరుపుకున్నాం, వరల్డ్ వెట్లాండ్ డే. సో ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1997. చూడండి, 97, 98, 99, 2000 4 ఇయర్స్, 2001 to 21 ఇయర్స్. అంటే 97 నుంచి జరుపుకుంటున్నాం కదా, ఈ సంవత్సరం జరుపుకోవడం 25వసారి అన్నమాట. అందుకని ఇది ఎగ్జామ్లో అడగవచ్చు. ప్రపంచ పచ్చిక బయళ్ళ దినోత్సవాన్ని ఫిబ్రవరి 2న జరుపుకుంటున్నాం, 1997 నుంచి జరుపుకుంటున్నాం, ఇప్పుడు జరుపుకోవడం 25వసారి. మరి ఎందుకు ఫిబ్రవరి 2ని జరుపుకుంటున్నాం అంటే 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని ఒకానొక నగరం రంసార్లో
సో ఈ ప్రపంచ పచ్చిక బయళ్ళ సంరక్షణ కోసం ఒక ఒప్పందం జరిగింది. ప్రపంచ పచ్చిక బయళ్ళను ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే అంశం మీద ప్రపంచ దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగింది ఫిబ్రవరి 2 కాబట్టి ఫిబ్రవరి 2 ప్రపంచ పచ్చిక బయళ్ళ దినోత్సవంగా జరుపుకుంటాం. ఒప్పందం జరిగింది 1971 అయితే మనం ఫస్ట్ జరుపుకున్నది 1997. జాగ్రత్త వినండి, ఒప్పందం జరిగింది 1971, ఇప్పుడు మనం జరుపుకుంటున్నది ఎంత 2021. సో 1971కి 2021కి మధ్య 50 years ఉన్నాయి. అంటే పచ్చిక బయళ్ళ సంరక్షణ ఒప్పందం జరిగి ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు అవుతుంది. ఒప్పందం జరిగిన ఫిబ్రవరి 2 మన ప్రపంచ పచ్చిక బయళ్ళ దినోత్సవం అంటున్నాం. అది తొలిసారి నిర్వహించింది 97. మనం దీన్ని నిర్వహించుకోవడం కూడా ఇది 25వసారి. ఒప్పందం జరగడం 50వ సంవత్సరం, నిర్వహించుకోవడం ప్రారంభమై 25వ సంవత్సరం. సో ఏ రకంగా జరిగినా కానీ దీనికి కరెంట్ అఫైర్స్లో ఈసారి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సో అలా ఏటా మనం ఫిబ్రవరి 2ని ప్రపంచ పచ్చిక బయళ్ళ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో ఇక ఇప్పుడు ఇష్యూ కనుక తీసుకున్నట్టుంటే, సో ఇప్పుడున్న ప్రాముఖ్యత కనుక తీసుకున్నట్టుంటే, సో ఓవరాల్గా సో మనకి ప్రపంచవ్యాప్తంగా సో 2400 పచ్చిక బయళ్ళు అంటే 2400 ప్రదేశాలు సో మనకి దాన్ని ఏంటి పచ్చిక బయళ్ళుగా గుర్తించబడ్డాయి, వెట్లాండ్స్గా గుర్తించబడ్డాయి. సో అవుట్ ఆఫ్ 2400 ఇండియాలో తీసుకున్నట్టుంటే సో 42 ప్రదేశాలు ఇండియాలో పచ్చిక బయలుగా గుర్తించబడ్డాయి. సో ఈ 42 ఇండియాలో 42 అన్నాం కదా, ఈ 42లో తెలంగాణలో ఏ ఒక్క ప్రదేశం కూడా ఇంతవరకు ప్రపంచ పచ్చిక బయలుగా వెట్లాండ్గా గుర్తించబడలేదు. సో బట్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ వన్ సైట్ రికగ్నైజ్డ్ యాజ్ వెట్లాండ్. సో దట్ ఈజ్ కొల్లేరు లేక్. సో మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక ప్రాంతం పచ్చిక బయలుగా గుర్తించబడింది, అదే కొల్లేరు సరస్సు. సో ప్రపంచంలో 2400, ఇండియాలో 42. సో 42లో తెలంగాణలో ఇంతవరకు గుర్తించబడలేదు, ఏపీలో మాత్రం ఒకటి గుర్తించబడింది. సో తెలుగు రాష్ట్రాలు 2 కలిపి ఒకే ఒక ప్రాంతం వెట్లాండ్గా గుర్తించబడింది. మరి ఇండియాలో 42 ఉన్నాయన్నాం కదా, అత్యధికంగా ఎక్కడున్నాయి అంటే సో ఇన్ ఉత్తరప్రదేశ్ తీసుకుంటే మొత్తం 8 ప్రదేశాలు వెట్లాండ్గా గుర్తించబడ్డాయి. 8 sites రికగ్నైజ్డ్ యాజ్ సో వెట్లాండ్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. ద హైయెస్ట్ సైట్స్ 8 రికగ్నైజ్డ్ యాజ్ వెట్లాండ్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఆ తర్వాత తీసుకుంటే పంజాబ్లో సో మనకి మొత్తం ఇప్పటిదాకా 6 sites వెట్లాండ్స్గా గుర్తించబడ్డాయి, 6 sites. సో మొత్తం ఇప్పుడు మనం ఇండియాలో 42 వెట్లాండ్స్ ఉన్నాయన్నాం కదా. సో ఓవరాల్గా మీరు ఇండియా తీసుకున్నట్టుంటే సో 42 places రికగ్నైజ్డ్ యాజ్ వెట్లాండ్స్. సో దీనిలో బిగ్గెస్ట్ అంటే అతిపెద్దది, సో దీనిలో కనుక అతిపెద్దది కనుక తీసుకున్నట్టుంటే సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ అంటాం కదా. సో వెస్ట్ బెంగాల్ ఉన్నాయి కదా, ఇది అతిపెద్దది, 42లో అతిపెద్దది. మరి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వెట్లాండ్ ఇన్ ఇండియా? స్మాలెస్ట్ కనుక తీసుకున్నట్టుంటే సో రేణుకా వెట్లాండ్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో హిమాచల్ ప్రదేశ్కి 2 రాజధానులు ఉన్నాయి. సో ఫస్ట్ క్యాపిటల్ సిమ్లా, సెకండ్ రీసెంట్గా ధర్మశాలను ప్రకటించారు. బౌద్ధ మత గురువు సో దలైలామా ఉండేది ధర్మశాలలోనే. ఆయన ధర్మశాలలో ఉన్న అతని నివాసాన్ని పోతలా ప్యాలెస్ అని పిలుస్తారు. అండ్ సిమ్లా పేరును రీసెంట్గా శ్యామలాగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది, బట్ దాని మీద కొన్ని విమర్శలు అండ్ దాని మీద కొన్ని వ్యతిరేకతలు కూడా వచ్చినాయి. సో ఇక స్మాలెస్ట్ అన్నమాట, ఎంత అంటే జస్ట్ 0.2 square kilometers, 0.2 square kilometers మాత్రమే ఉంటుంది దీని విస్తీర్ణం. ఓకేనా? ఇక దీనికన్నా కొంచెం పెద్దది అంటే చందల్టన్ దీనికన్నా కొంచెం పెద్దది చందల్టన్. సో ఇది మీకు 0.49 square kilometers వస్తుంది. సో ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. సో అంటే విస్తీర్ణ పరంగా తీసుకుంటే ఫస్ట్ ఏమో సుందర్బన్, 42 ఏమో రేణుకా, 41 ఏమో చందల్టన్ అన్నమాట విస్తీర్ణ పరంగా తీసుకున్నట్టుంటే. సో ఇక ఇప్పటిదాకా తీసుకున్న దానిలో మొత్తం 42 ఉన్నాయన్నాం కదా. సో లాస్ట్గా గుర్తించబడ్డవి ఏంటి, చివరగా గుర్తించబడ్డవి ఏంటి అంటే మనకు అవుట్ ఆఫ్ 42 ఉన్న ఇండియాలో సో 40 తీసుకున్నట్టుంటే లోనార్ లేక్, మహారాష్ట్ర.
మహారాష్ట్ర ఇది 40. అండ్ 41 తీసుకుంటే సుర్ సరోవర్ సో ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్. అండ్ 42 తీసుకుంటే సోకార్ వెట్లాండ్ కాంప్లెక్స్ సో ఇది మిక్స్డ్ సోట్లా వెట్లాండ్ కాంప్లెక్స్ సో ఇది 42వది. ఓకే, సో మొత్తం 42 ఉన్నాయి. అత్యధికంగా యూపీలో 8 ఉన్నాయి, పంజాబ్లో 6 ఉన్నాయి, ఏపీలో కొల్లేరు, తెలంగాణలో 0. 42లో పెద్దది సుందర్బన్, 41వది చందల్టన్ హిమాచల్ ప్రదేశ్, 42వది అతి చిన్నది రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ ఈ 42లో చివరగా గుర్తించబడ్డవి ఏంటంటే 40వది లోనార్ లేక్ మహారాష్ట్ర, 41వది సుర్ సరోవర్ ఉత్తరప్రదేశ్, సో 42వది సోకార్ వెట్లాండ్ కాంప్లెక్స్ సో ఇష్యూ. ఇక మరి 2021కి సంబంధించి ఏంటి, మనం ఎవ్రీ ఇయర్ సో ఫిబ్రవరి 2నే వెట్లాండ్ డేగా జరుపుకుంటున్నాం 1997 నుంచి. సో ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 1997, సో 25th అబ్జర్వేషన్ ఇన్ 2021. సో ఒప్పందం 1971లో జరిగితే ఇప్పుడు 50వ సంవత్సరం నడుస్తుంది. నిర్వహించడం 1997లో స్టార్ట్ అయితే ఈసారి 25వ జరుగుతుంది. కాబట్టి ఇంత కొంచెం డెప్త్గా చెప్పాల్సి వస్తుంది. ఇక ఇష్యూ ఏంటి, ఎవ్రీ ఇయర్ దీనికి థీమ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2021 అంటే మనకు 2021లో థీమ్ ఇతివృత్తం కనుక తీసుకున్నట్టుంటే సో వెట్లాండ్స్ అండ్ వాటర్ సో ఇది 2021 థీమ్. ఓకే, సో నెక్స్ట్ వన్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్ దట్ ఈజ్ ఇది రకరకాల రాష్ట్రాల్లో రంసార్ సైట్స్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఈ మ్యాప్లో తెలంగాణ ఏపీ సపరేట్ చేయకుండానే చూపించాను, ఎందుకంటే తెలంగాణలో 0 ఉన్నాయి. సో ఏపీ తీసుకుంటే ఒకటే ఇక్కడ కొల్లేరు సరస్సు వస్తుంది కదా, సో కొల్లేరు. ఓకే, సో నెక్స్ట్ వన్ అనదర్ ఇంపార్టెన్స్ ఫిబ్రవరి 2 తర్వాత తీసుకున్నట్టుంటే ఫిబ్రవరి 4th. సో ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే. క్యాన్సర్ ఈరోజు ప్రపంచంలో చాలా వేగంగా విస్తరిస్తున్న వ్యాధి క్యాన్సర్. సో క్యాన్సర్ అనేది ఒక వ్యాధిలా కాకుండా వ్యాపారంలాగా ప్రపంచవ్యాప్తంగా మారింది. సో అకార్డింగ్ టు యూనియన్ ఫర్ వరల్డ్ క్యాన్సర్ కంట్రోల్ వాళ్ళ ప్రకారం ఏంటి అంటే సో అప్ టు 2040 అంటే సో 2040వ సంవత్సరం నాటికి 2040 నాటికి 60% ఆఫ్ ద పీపుల్ సఫర్డ్ విత్ ఓన్లీ క్యాన్సర్. సో 2040 నాటికి 2040 నాటికి సో 60% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ క్యాన్సర్తోనే బాధపడతారు అని వీళ్ళు చెప్తున్నారు. ఈ 60%లో లో మిడిల్ ఇన్కమ్ అంటే ప్రపంచ దేశాలను అత్యధిక ఆదాయం, మధ్య రకమైన ఆదాయం, తక్కువ ఆదాయం తీసుకున్నట్టుంటే సో ఇక్కడ మిడిల్ ఇన్కమ్ ఉన్న దేశాలు అండ్ తర్వాత లో ఇన్కమ్ అతి తక్కువ ఆదాయం ఉన్న దేశాలు ఈ రెండిట్లలో కలిపి 81% ప్రజలు ఉండబోతున్నారు. అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో నాణ్యవంతమైన ఆహారం, పౌష్టికాహారం, కల్తీ లేని ఆహారం తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆదాయాలు ఎక్కువ ఉంటాయి. సో ఎటు చేసి మధ్య రకమైన ఆదాయం ఉన్న దేశాల్లో, తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో పేదరికం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వీళ్ళు కల్తీ ఆహారం తినడం వలన సో వీళ్ళకి క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ WHO ఏం చెప్తుంది, సో మనకి WHO ఏం చేసిందంటే మనకు దాన్ని ఏమంటామంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ సో క్యాన్సర్ రీసెర్చ్ అనే ఒక సంస్థను స్థాపించింది. క్యాన్సర్ రీసెర్చ్ సో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అనేది 1965లో సో ఫ్రాన్స్లోని లయోన్ అనే ఒక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేసింది. మనకు ఫ్రాన్స్లోని లయోన్స్ అనే ప్రాంతంలో ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనే సంస్థ కూడా ఉంది. సో ఇది కూడా అక్కడే ఉంది. సో టోటల్ దీనిలో 27 దేశాలకు మెంబర్షిప్ ఉంది. సో 27 దేశాల్లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అన్నమాట. సో ఇలా 1965లో ఫ్రాన్స్లోని లయోన్ అనే ప్రాంతం ఆధారంగా స్థాపించబడ్డ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అనే సంస్థ వాళ్ళ ప్రకారం సో మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న క్యాన్సర్లో సో టొబాకో అంటే పొగాకు వినియోగం ఎక్కువగా ఉండడం వలన సో ఓన్లీ పొగాకు నమలడంతోనే సో 25% ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారి పడుతున్నారు అని.
సో ఈ 25%లో సో 34 టు అదే మెన్స్ అనుకోండి, మెన్స్లో 34 to 69% సో క్యాన్సర్ వ్యాధిని పడుతున్నారు పొగాకు నమ్మడం వలన. ఉమెన్స్ అనుకోండి 10 to 27% క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఆ పర్సంటేజ్ ఓన్లీ పొగాకు నమ్మడం వలన వచ్చే క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల క్యాన్సర్ ఉన్నాయి. లంగ్ క్యాన్సర్ ఉంది, పెద్ద మనకి ఏది పురీషనాళం క్యాన్సర్ ఉంది, సర్విక్ క్యాన్సర్, కొలెరెక్టల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. సో రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి కదా. సో అన్ని క్యాన్సర్లోకి వెళ్ళా సో ఎక్కువగా వస్తున్నది టొబాకో కన్జంప్షన్ వల్లనే. పొగాకులో మనకు ఆల్కలాయిడ్ ఉంటుంది, నికోటిన్. సో అది తాత్కాలికంగా స్టిమ్యులేటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, దీర్ఘకాలికంగా మాత్రం క్యాన్సర్ ఏజెంట్గా పనిచేస్తుంది. సో ఆ 25% ప్రపంచవ్యాప్తంగా వస్తాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టుంటే సో ఓన్లీ భారతదేశంలోనే 1.6 మిలియన్స్ పీపుల్ ఎవ్రీ ఇయర్ ఎఫెక్టెడ్ విత్ క్యాన్సర్. 1.6 మిలియన్స్ అంటే 16 లక్షల మంది సో ఎవ్రీ ఇయర్ క్యాన్సర్ వ్యాధి బారి పడుతున్నారు. దీనిలో 7,84,600 మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. సో ఓన్లీ ఇండియాలో తీసుకున్నట్టుంటే సో ఎవ్రీ ఇయర్ 1.6 మిలియన్స్ క్యాన్సర్ సోకుతుంది. సో దీనిలో 7,84,600 మెంబర్స్ ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. సో మన దగ్గరే 1.6 మిలియన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకుని చాలా ఉన్నారు. మరి తగ్గించట్లేదా? క్యాన్సర్ మీద అవేర్నెస్ వచ్చింది కదా అంటే ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇష్యూ ఏంటంటే మనకు 2000 సంవత్సరం ఫిబ్రవరి 4న ఏటా క్యాన్సర్ డే నిర్వహించాలని ఒక అంశం తెరపైకి వచ్చింది. ఎందుకంటే సో క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ ప్యారిస్ ఉంది కదా. సో ఈ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మనకి యూనియన్ ఫర్ క్యాన్సర్ కంట్రోల్ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో వారు క్యాన్సర్ డిక్లరేషన్ అనే దాన్ని రాయడం జరిగింది. సో అందుకని మనం 2009 నుంచి అంటే 2000లోనే దీన్ని స్థాపించాం. 2008లో వీళ్ళు క్యాన్సర్ డిక్లరేషన్ అనే దాన్ని కొత్తగా రాశారు. సో బేస్డ్ ఆన్ ద అవేర్నెస్ మనం ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 4th క్యాన్సర్ డేగా జరుపుకున్నాం. సో ప్రతి సంవత్సరం దీనికి ఒక థీమ్ ఉంటుంది. బట్ 2019 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం వరకు అంటే 2019, 20, 21 ఈ 3 సంవత్సరాలు కూడా ఒకటే థీమ్ జరుపుకోవాలని నిర్ణయించారు. సో ఆ 2021 థీమ్ లేదా 3 సంవత్సరాలు కలిపి నిర్వహిస్తున్న ఒకటే ఒక థీమ్ ఏంటంటే సో దట్ ఈజ్ ఐ యామ్ అండ్ ఐ విల్. సో క్యాన్సర్ అనేది ఒక వైరల్ డిసీజ్. ఇది ఆంకో వైరస్తో వస్తుంది. అందుకే దీన్ని స్పెషలిస్ట్ ఆంకాలజిస్ట్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే క్యాన్సర్ అనేది అదుపు తప్పిన కణాల విభజన క్యాన్సర్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్